హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా నరసాపురం పండగకి వచ్చినోళ్ళు కబడ్డీ పోటీలు చూడకుండా ఎలాగ వెళ్తారండి? ఇంకా మాకైతే చిన్నప్పటి నుంచి చూడటం అలవాటమాట. ఎందుకంటే ఒక నెల ముందు మేము ప్లాన్లు వేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. పండగ వస్తుంది ఇలాగ అలాగ అలాగని. మేము చిన్నప్పుడైతే ఇంకా ఇక్కడ స్టేజ్ కాడే ఉండేవాళ్ళం అండి. పొద్దునుంచి సందాల వరకు మా అమ్మ మా కోసం వెతుక్కునేది. ఇంకా మా ఇంటి పక్కనే కదా. ఇంకా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే అదొక పెద్ద ఇది మాట మాకు. ఇంకా నెల నుంచి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాం. మా పిల్లలైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. వాళ్ళైతే అమ్మ చాలా బాగుంది అంటున్నారన్నమాట. చాలా మిస్ అయ్యారండి వాళ్ళైతేనే. మనం ఎంత హ్యాపీగా ఉన్నామో చిన్నప్పుడు, వాళ్ళైతే అస్సలు అలా లేరు. ఇప్పుడు స్కూలు ట్యూషను అందులోకి మేము ముంబైలో ఉంటామేమో, అస్సలు ఇక్కడ విషయాలన్నీ వాళ్ళకి సరిగ్గా తెలియదు అన్నమాట. అందుకోసం ఈ సంవత్సరం ఏమైనా సరే వాళ్ళకి చూపిద్దామని తీసుకొచ్చానండి. అది కూడా పండగ రోజున అక్కడ బయలుదేరాము. 2 రోజులు ఇంకా జర్నీలోనే అయిపోయింది. మేము ఇంకా పెద్ద పండుగ రోజున సందాలు అయితే వచ్చామండి. ఇంటికి వచ్చినప్పటికి లేట్ అయిపోయింది ట్రాఫిక్ మూలాన్ని. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇక్కడ కబడ్డీ పోటీలు అయితే అయిపోయాక కాసేపు పిల్లలు కూడా డ్యాన్స్ వేశారు. ఇక్కడ వేసాక ఇంకా రోజుకో రకం ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి. చాలా బాగా చేస్తారు. ఇంకా కొత్తపల్లి సుబ్బారాయుడు గారు చేస్తారన్నమాట, జానకిరావు గారుని. ఇంకా మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా చిన్నమ్మాయి అయితే చాలాసేపు డ్యాన్స్ కూడా వేసిందండి. ఇక్కడ కబడ్డీ పోటీ అయిపోయాక పాటలు అయితే పెట్టారన్నమాట. చాలాసేపు డ్యాన్స్ అయితే వేసింది. మా శృతి అయితే డ్యాన్స్ వేయలేదు కానీ చూసింది. దాని తర్వాత అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలాగా డ్యాన్సులు వేశారు, నాటకాలు వేశారు. కాసేపు అయితే చూసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళినప్పుడు 11 అలాగ అయింది. ఇంకా ఇంటికి వెళ్ళి పొద్దునుంచి జర్నీలో ఉన్నాం కదండి. ఇంకా ఇంటికి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాము. ఎక్కువసేపు అయితే మొత్తం అయ్యేదాకా అయితే ఉండలేదు, కొన్నే చూసామన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.